Hello everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I am going to explain the one very important topic to you. So that is the law of variable proportion theory. So this is the one long answer. It is also very important one. Okay. So before that, everyone please subscribe my channel. Who are not subscribe my channel, subscribe it and like and share my channel. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఏ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరెవరికి ఏ టాపిక్స్ అవసరం ఉన్నాయో చెప్తే దాని ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ టాపిక్స్ని కవర్ చేస్తాను. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ దోస్ టాపిక్స్. సో ఇఫ్ యూ సెండ్ దట్ మెసేజ్ ఇన్ ది మెసేజ్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. Law of variable proportion theory. Law of variable proportion theory. So actually it belongs to the 19th century. Law of variable theory 19th century కి సంబంధించినటువంటిది. Who is the explain that law of variable proportion theory? Ricardo and Alfred Marshall. So Ricardo and Marshall, they are explain the law of variable proportion theory. So law of variable proportion theory, producer can changes output by changing inputs. Producer అంటే ఎవరు? Who produce the goods, that person is called as a producer. If he want to producing their production ని ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు, సో దే మస్ట్ బి చేంజ్ ది సమ్ ఇన్పుట్స్ ని మనం ఇంక్రీజ్ చేయాలి, ఇన్పుట్స్ ని మనము చేంజ్ చేయవలసి ఉంటుంది. సో ఇన్పుట్స్ మీన్స్ సో లేబర్ని చేంజ్ చేయాలి, క్యాపిటల్ని పెంచాలి, రా మెటీరియల్ని ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ మనం ఇంక్రీజ్ చేసినప్పుడు we can increase our production. So producer if he want to increasing their production by changing the some inputs ని చేంజ్ చేయడం ద్వారా మనము ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయవచ్చు. సార్ హౌ టు ఇంక్రీజ్ దట్ వేరియబుల్స్ అంటారు. కారకాలు, చరకారకాలు, స్థిర కారకాలు. వేరియబుల్స్ ఆర్ టూ టైప్స్, ఫిక్స్డ్ వేరియబుల్స్ అండ్ చరకారకాలు, స్థిర కారకాలు అని మనం చెప్పవచ్చు. ఓకే, సో డ్యూరింగ్ ది షార్ట్ పీరియడ్ some variables are changing, some variables are not possible to changing that. But during the short period, law of variable proportion theory, it is belongs to the very short periods. షార్ట్ పీరియడ్ కి సంబంధించినటువంటిది, స్వల్పకాలానికి సంబంధించినటువంటిది. కాబట్టి స్వల్పకాలంలో వేరియబుల్ ఫ్యాక్టర్స్ ని మాత్రమే చేంజ్ చేయగలుగుతాము. బట్ వీఆర్ నాట్ చేంజింగ్ ది ఫిక్స్డ్ factors during the short period. So in this short period, according to the law of variable proportion theory, producer can get the three types of the returns. So like that, increasing returns and constant returns and diminishing రిటర్న్స్ అనేటువంటివి వస్తాయి. రిటర్న్స్ అంటే బెనిఫిట్స్ అనేటివి వస్తాయి. సో లిజన్ హియర్ మా. సో ప్రొడ్యూసర్ కెన్ చేంజెస్ అవుట్పుట్ బై చేంజింగ్ ఇన్పుట్స్. సో లైక్ దట్, బట్ బిల్డింగ్స్ machinery cannot be changed in a short period. సో ఈ బిల్డింగ్స్ ని తర్వాత మిషనరీస్ ని చేంజ్ చేయలేరు షార్ట్ పీరియడ్ లో. ఎందుకు చేయలేరు? వై? బికాస్ కెన్ నాట్ బి చేంజింగ్ దట్ అంటే బికాస్ విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ ప్రొడ్యూసర్ కెన్ నాట్ ఏబుల్ టు చేంజ్ దట్ బిల్డింగ్ ని మార్చుకోలేడు. బిల్డింగ్ ని నిర్మించడానికి చాలా టైం పడుతుంది. తర్వాత మిషనరీస్ ని, టెక్నాలజీని యూజ్ చేయడం చాలా టైం పడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఓన్లీ లాంగ్ రన్ ఓన్లీ. బట్ షార్ట్ రన్ లో వీటిని మనం చేంజ్ చేయలేము. ఏవేవి? బిల్డింగ్స్, మిషనరీ cannot be changed in the short run or short period. But by changing
ఓన్లీ వేరియబుల్ ఫ్యాక్టర్స్. వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే చరకారకాలు అంటారు. సో ఒక ఫార్మర్ ఉన్నాడు. ఫార్మర్ స్వల్పకాలంలో తన ఉత్పత్తిని పెంచాలి అనుకున్నప్పుడు, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు, హీ కెన్ చేంజ్ ది సమ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ బట్ నాట్ ది ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్. వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? లేబర్, క్యాపిటల్. లేబర్, సో ఎక్కువ లేబర్స్ని ఉపయోగించి ప్రొడ్యూస్ చేస్తే ఫార్మర్ దే కెన్ ప్రొడ్యూస్ ది మోర్ ప్రొడక్షన్. సో లేబర్ ఈజ్ ది వేరియబుల్ ఫ్యాక్టర్. సో స్వల్పకాలంలో లేబర్స్ని మనం ఎక్కువ ఇంక్రీజ్ చేయవచ్చు. ఎక్కువ ప్రొడక్షన్ చేయాలంటే ఎక్కువ లేబర్స్ని యూజ్ చేసుకోవచ్చు. తక్కువ ప్రొడక్షన్ చేయాలంటే లేబర్స్ని తగ్గించుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ ది లేబర్. సో లిజన్ హియర్. సో బై చేంజింగ్ ఓన్లీ వేరియబుల్ ఫ్యాక్టర్స్ లైక్ లేబర్, సో ఈ లేబర్ అనేటువంటి వారిని మనము వేరియబుల్ ఫ్యాక్టర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ if class demand increases, producer cannot change the building's machinery immediately by employing more labors to increase the production. సో ఇక్కడ చూడమ్మా, మనం ఒక డ్రెస్కి ఫర్ ఎగ్జాంపుల్ నవేడేస్ డే బై డే, సో దట్ డ్రెస్సెస్కి కాంపిటీషన్ పెరుగుతుంది. డిఫరెంట్ మోడల్స్ని, డిఫరెంట్ క్లాత్స్కి డిమాండ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరో ఒక రకమైనటువంటి డ్రెస్ని, ఒక న్యూ డ్రెస్ని ఇంట్రడ్యూస్ చేశారు సినిమా హీరో. సో దే ఆల్ ది యూత్ అండ్ ఎవ్రీ వన్ దే అట్రాక్టింగ్ ద డ్రెస్, దానికి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ కావడం ద్వారా దానికి డిమాండ్ అనేది పెరుగుతుంది స్వల్పకాలంలో. అలాంటి డ్రెస్సెస్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు మనం సడన్గా దాన్ని సప్లైని పెంచడం అనేది సాధ్యం కాదు. సో హియర్ లిజన్ హియర్, if the class demand increases, producer cannot change the buildings ని మార్చలేము. ఒక బట్టలకు డిమాండ్ పెరిగినప్పుడు, డ్రెస్సెస్కి డిమాండ్ పెరిగినప్పుడు మిషనరీస్ని చేంజ్ చేయలేము ఇమీడియట్లీ. సో బట్ బై ఎంప్లాయింగ్ మోర్ లేబర్స్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్, ఎక్కువ మంది లేబర్స్ని ఉపయోగించి మనం ప్రొడక్షన్ని పెంచవచ్చు. కానీ బిల్డింగ్స్ని, మిషనరీస్ని, టెక్నాలజీని చేంజ్ చేసి ప్రొడక్షన్ పెంచలేము షార్ట్ పీరియడ్లో. సో అంటే ఒక డ్రెస్సుకు ఈరోజు మంచి డిమాండ్ వచ్చిందంటే రేపే దాన్ని సప్లై చేయాలంటే సాధ్యం కాదు. సో సప్లైని పెంచవచ్చు, బట్ బై ఎంప్లాయింగ్ ది మోర్ లేబర్స్ని ఎక్కువగా యూజ్ చేసి మనం దాన్ని ప్రొడక్షన్ని పెంచవచ్చు. సో ఏ ప్రొడ్యూసర్ changes on one input keeping other inputs fixed. So inputs, outputs, what is called the inputs and outputs? Simple ga nenu ikkada cheptanu. Inputs, land, labor, capital, raw material, land, labor, capital, raw material, and technology, tools, సో these are the inputs. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి కావలసినటువంటి వాటిని ఏమంటారంటే ఇన్పుట్స్ అని మనం చెప్పవచ్చు. దీస్ ఇన్పుట్స్ ఆర్ దేర్ ఆర్ ది సమ్ ఆఫ్ ది వేరియబుల్ ఈస్ దేర్, సమ్ ఆఫ్ ది ఫిక్స్డ్ ఈస్ దేర్. ల్యాండ్ ఈస్ ది ఫిక్స్డ్ ఇన్పుట్. ల్యాండ్ అనేటువంటిది ఏంటిది? ఫిక్స్డ్ ఇన్పుట్స్. లేబర్ వేరియబుల్ ఇన్పుట్, క్యాపిటల్ variable input, raw material, so that is also fixed variable input, and technology fixed input, and tools also fixed input. So short period లో మనము కేవలం వేరియబుల్ ఇన్పుట్స్ను మాత్రమే చేంజ్ చేయగలుగుతాము. వేరియబుల్
inputs but not the fixed inputs, because there is a very short period is there, but during the long period we cannot change the short long period తో బిల్డింగ్ మిషనరీ టూల్స్ ని చేంజ్ చేయవచ్చు. షార్ట్ పీరియడ్ లో బిల్డింగ్ మిషనరీ టూల్స్ ని వీటిని చేంజ్ చేయలేము. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాము, ప్రొడ్యూసర్ చేంజెస్ వన్ ఇన్పుట్ కీపింగ్ అదర్ ఇన్పుట్స్ ఆర్ ఫిక్సింగ్. ఒక ఇన్పుట్స్ ని మాత్రమే, లేబర్ అనేటువంటి ఒక ఇన్పుట్స్ మాత్రమే మనం చేంజ్ చేయాలి షార్ట్ పీరియడ్ లో. రిమైనింగ్ వాటిని అన్నింటిని కూడా ఫిక్స్ ఉంచాలి, స్థిరంగా ఉంచాలి. ఉంచినట్లయితే మనము స్వల్పకాలంలో ప్రొడక్షన్ ని పెంచుకోవచ్చు. వీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్. సో this law explain the input output relationship. Output అంటే ఏంటిది? Output is nothing but production. అని మనం చెప్పవచ్చు. దిస్ లా ఎక్స్ప్లెయిన్ ది ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్ ఇన్ ది షార్ట్ పీరియడ్. స్వల్పకాలంలో ఇన్పుట్ మరియు అవుట్పుట్. ఇన్పుట్ అంటే తెలుసు కదా, సో విచ్ ఆర్ ది యూజింగ్ ఫర్ ది ప్రొడక్షన్ పర్పస్. ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ని తెలియజేస్తుంది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ థియరీ. ఇన్పుట్స్ ని 10% ఇంక్రీజ్ చేస్తే ప్రొడక్షన్ ఎంత వస్తుంది? 20% కనుక వస్తే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంక్రీజింగ్ రిటర్న్స్ అని మనం చెప్పవచ్చు. ఇఫ్ ది 10% ఇంక్రీజెస్ ఇన్పుట్స్, సో 10% production is there, that is the constant returns is there. If the 10% inputs are changing, their production is there only 9% is there, that is called as a diminishing or decreasing returns అని మనం చెప్పవచ్చు. ప్రొడ్యూసర్ డ్యూరింగ్ ది షార్ట్ పీరియడ్ దే కెన్ రిసీవింగ్ ది 3 types ఆఫ్ ది రిటర్న్స్: ఇంక్రీజింగ్ రిటర్న్స్, కాన్స్టాంట్ రిటర్న్స్, డిక్రీజింగ్ రిటర్న్స్ అని మనం చెప్పవచ్చు. అంటే లేబర్స్ ని ఎంత ఉపయోగించుకుంటే ఎంత ప్రొడక్షన్ వస్తుందని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఒక టేబుల్ ద్వారా మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇక టేబుల్ ని మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ. సో హియర్ జాగ్రత్తగా చూడండి. వేరియబుల్ ఇన్పుట్స్ ఇంతకుముందు చెప్పాను. వాట్ ఈస్ ది వేరియబుల్ ఇన్పుట్స్? దేన్ని తీసుకోవాలి మనం? లేబర్స్ ఆర్ ది వేరియబుల్ ఇన్పుట్స్. టీపీ is nothing but total production, AP is nothing but average production, MP is nothing but marginal production. సో టోటల్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది, యావరేజ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది, మార్జినల్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది, హౌ మచ్ ప్రొడక్షన్ ఈజ్ దేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫార్మర్ ఈజ్ దేర్. సో బిఫోర్ ది యూజింగ్ ది ఎనీ లేబర్, 0. సో అతని యొక్క ఎలాంటి లేబర్ని ఉపయోగించలేదు ప్రొడక్షన్లో, అగ్రికల్చర్లో. అప్పుడు టోటల్ ప్రొడక్షన్ అంటే మొత్తం ఉత్పత్తి ఎంత ఉంది? 0. టోటల్ ప్రొడక్షన్ ఆల్సో 0, యావరేజ్ ప్రొడక్షన్ ఆల్సో 0, మార్జినల్ ప్రొడక్షన్ ఆల్సో 0. యావరేజ్ అంటే సగటు ఉత్పత్తి, మార్జినల్ ప్రొడక్షన్ అంటే ఉపాంత ఉత్పత్తి అని మనం చెప్పొచ్చు. అడిషనల్ ప్రొడక్షన్ ఎంత? 0. వెన్ దేర్ ఇస్ నో యూజింగ్ ది లేబర్స్, టోటల్ ప్రొడక్షన్ ఆల్సో 0, యావరేజ్ ప్రొడక్షన్ ఆల్సో 0, మార్జినల్ ప్రొడక్షన్ ఆల్సో 0. సో జనరల్లీ ఇఫ్ ది ఫార్మర్ యూజింగ్ ది ఫస్ట్ లేబర్ని ఉపయోగించాడు ప్రొడక్షన్ చేయడానికి. ఫస్ట్ లేబర్ని యూజ్ చేసినప్పుడు సో వాట్ ఈస్ ది టోటల్ ప్రొడక్షన్ హియర్? 8 ఈజ్ దేర్. సెకండ్ లేబర్ ఉపయోగించినప్పుడు ఎంత ఉంది? 20 ఈజ్ దేర్. Third labor, if the appointed, that 36 is the total production. Fourth labor 48 is there. Fifth labor there is a 55 is there. Sixth labor 60 is there. Seventh labor 60 is there total production. Eighth labor total production ఎంత ఉంది? 56 ఉంది. ఇక్కడ మనకు ఒకటి గమనించవలసింది ఏంటంటే farmer do not increasing the continuously their labors. So up to the one level producer can increase that labors, they can receiving the good results. So ఇక్కడ చూడండి, up to the fourth labor, నలుగురు శ్రామికులను ఉపయోగించుకోవడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ 0 నుంచి 8 నుంచి 20, 36, 48 వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఫిఫ్త్ లేబర్ని యూజ్ చేస్తే ఎంత వచ్చింది? 55 వస్తుంది. సిక్స్త్ లేబర్ని యూజ్ చేస్తే ఎంత వస్తుంది? 60 వస్తుంది. 6 లేబర్స్ 60 వస్తుంది. సో ఇక్కడ ఫోర్త్ లేబర్ వరకే మనం స్టాప్ చేయాలి అని ఎందుకు అంటున్నామంటే దేర్ యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ ది సేమ్.
third labor average production 12 is there, fourth labor average production also 12 is there. Average అంటే సగటు ఉత్పత్తి ఒక శ్రమ the production of each labor is called as the average production. So third labor average production is the 12 is there, and fourth labor average production also 12 is there. There is no change in the average production. So మనము fourth labor వరకు చూసుకుంటే బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఫిఫ్త్ లేబర్ కనుక మనం యూజ్ చేస్తే టోటల్ ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజెస్ 55 60 వరకు ఇంక్రీజ్ అయింది, బట్ హియర్ యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ డిక్రీజెస్ 11 10 8.5. సో యావరేజ్ ప్రొడక్షన్ అంటే సగటు ఉత్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది. సగటు ఉత్పత్తి తగ్గడం ద్వారా ప్రొడ్యూసర్ దే కెన్ ఫేస్ ది లాస్, బెనిఫిట్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ చూడండి అమ్మా, సో sixth labor total production is 60 is there, seventh labor total production also 60 is there. It's mean it indicates that you can reaching that maximum production. Six labors total production is 60 is there, and seven labors total production is the 60 is there. So at that point seventh labor we have to already reaching the maximum production, but don't append the eighth labor. Eighth labor ni kanuka manam use chese farmer ento vastundi total production ante 56, అంటే టోటల్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది, తగ్గే ప్రమాదం అనేది ఉంది. కాబట్టి సెవెంత్ లేబర్ వరకు ఉపయోగించుకుంటే మనకు టోటల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ యావరేజ్ ప్రొడక్షన్ విషయంలో చూస్తే ఫోర్త్ లేబర్ వరకే మనకు 12 is the highest production ఉంది. కాబట్టి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లేబర్ ప్రొడక్షన్ ఏమైంది, యావరేజ్ ప్రొడక్షన్ డౌన్ ఫాల్ అవుతుంది, కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. సో హియర్ లిజన్ హియర్ మార్జినల్ ప్రొడక్షన్, మార్జినల్ మీన్స్ అడిషనల్ ప్రొడక్షన్. సో వెన్ ది జీరో లేబర్ ఇస్ దేర్ టోటల్ ప్రొడక్షన్ ఆల్సో జీరో, మార్జినల్ యావరేజ్ ప్రొడక్షన్ ఆల్సో జీరో, మార్జినల్ ప్రొడక్షన్ ఆల్సో జీరో. ఫస్ట్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది 8, యావరేజ్ ప్రొడక్షన్ ఎట్లా దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ దట్, ఫస్ట్ టోటల్ ప్రొడక్షన్ ని మనం తీసుకుందాం. ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను టోటల్ ప్రొడక్షన్. టోటల్ ప్రొడక్షన్ ఈస్ ది అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై capital and labor at the different levels of the inputs, different levels of the ఇన్పుట్స్. టోటల్ ప్రొడక్షన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే సో సింపుల్గా మనము ఏం చేయాలి, ద అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై క్యాపిటల్ అండ్ లేబర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. సో ఫస్ట్ లేబర్ 8 వచ్చింది, సెకండ్ 2 లేబర్స్ కలిసి 20 బ్యాగ్స్ చేశారు, 3 లేబర్స్. ఇది ఒక్క కాలంని మనం ఏం చేయాలంటే ఎగ్జామ్లో గుర్తు పెట్టుకోవాలి. 0 8 20 36 48 55 60 60 56 ఇది ఒక్క లైన్ మనం గుర్తు పెట్టుకుంటే యావరేజ్ ప్రొడక్షన్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజీగా మనం క్యాచ్ చేయవచ్చు. యావరేజ్ ప్రొడక్షన్ చేయాలని చూడండి, ఫస్ట్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్రొడక్షన్ బై క్యూ, అంటే టోటల్ క్వాంటిటీతో మనం చేయాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ లేబర్ యావరేజ్ టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది 8, ఫస్ట్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ 8 ఉంది అనుకుందాం, 8 ఉంది. అండ్ వాట్ ఈస్ ది క్వాంటిటీ ఆఫ్ లేబర్స్, ఎంతమందిని ఉపయోగించే 1. సో 8/1 8. ఫస్ట్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ 8. సెకండ్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంది ఇక్కడ 10. అంటే టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది చూసుకోవాలి మనం. ఫస్ట్ సెకండ్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ 20 ఈజ్ దేర్, 20 బై నెంబర్ ఆఫ్ లేబర్స్ 2. సో 20/2 10. So 10 is the average production, and this is the second labor, this is the first labor, and third labor. సో థర్డ్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంది ఇక్కడ అని మనం చూసుకుంటే సో టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది 36. హౌ మెనీ లేబర్స్, నెంబర్ ఆఫ్ లేబర్స్ 3, 36. సో అంటే ఎంత వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ది average production of the labor అని మనం చెప్పవచ్చు. అండ్ ఫోర్త్ లేబర్ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఫోర్త్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది 48. ఎంతమంది లేబర్స్ 4. సో ఎంత వస్తుంది 4 1 జా 4 12 జా 48. సో దిస్ 12 ఈజ్ ది ఫోర్త్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ ది 12. ఈ విధంగా చేసుకుంటూ పోతే 11 వస్తుంది యావరేజ్ ప్రొడక్షన్, 10 వస్తుంది, 8.5 ఎట్లా అంటే 60 డివైడెడ్ బై
7 చేస్తే మనకు 8.5 వస్తుంది. 8.5 దిస్ ఈజ్ ది యావరేజ్ ప్రొడక్షన్ అని మనం చెప్పవచ్చు. అండ్ ఎయిత్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ ఎంత ఉందంటే ఎయిత్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ 56. టోటల్ ప్రొడక్షన్ ఉంటే ఎంతమంది లేబర్స్ ప్రొడ్యూస్ చేశారు 8. సో ఈ 56/8 చేస్తే మనకు యావరేజ్ ప్రొడక్షన్ 7 వస్తుంది. 8 1 8 7 56. సో దిస్ ఈజ్ ది యావరేజ్ ప్రొడక్షన్. మార్జినల్ ప్రొడక్షన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది మార్జినల్ production. So marginal means additional. Marginal production is nothing but additional production. Here there is one equation is there. So marginal production అంటే marginal production is the additional output by an extra labor. అదనంగా ఒక లేబర్ ని ఉపయోగించడం ద్వారా మనకు వచ్చిన ఎక్స్ట్రా ప్రొడక్షన్ ని ఏమంటారంటే మార్జినల్ ప్రొడక్షన్ అంటారు. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే MP is equal marginal production is equal change in total production by change in Q అని మనం చూసుకోవాలి. చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ బై చేంజ్ ఇన్ Q. సో ఈ విధంగా మనం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ ఫస్ట్ ఎంత ఉంది 0. దెన్ ఎంత ఫస్ట్ లేబర్ వచ్చేసి 8 వచ్చింది. వాట్ ఈస్ చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ 8 అనేది టోటల్ ప్రొడక్షన్ అనేది ఉంది. సో చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది? ఇంతకుముందు 0 ఉండే, ఫస్ట్ లేబర్ యూజ్ చేసి ఎంత వచ్చింది 8. సో బిఫోర్ దట్ 0 లేబర్స్ ఆర్ యూజింగ్, బట్ ఒక లేబర్ యూజ్ చేయడం ద్వారా 8/1 8 ఈజ్ ది మార్జినల్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఫస్ట్ లేబర్. అండ్ సెకండ్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది 12. సో 12 రావడం కారణం ఏంటంటే సో ప్రజెంట్లో నుంచి మనం ప్రీవియస్ని తీసేయాలి. 20 - 80. సో ఎంత వచ్చింది మనకు 20 - 8 చేసేస్తే 12. సెకండ్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ 12. ఎంతమంది అడిషనల్గా యూజ్ చేసాము? ఒకరిని యూజ్ చేసాము లేబర్ని, కాబట్టి 12/1 ఈజ్ ఈక్వల్ 12. సో థర్డ్ సెకండ్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది 12. థర్డ్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది? హౌ మచ్ ఈస్ దేర్ 16 అంటే వాట్ ఈస్ ది చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ 36 - 20. 36 - 20 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 36 - 20 చేస్తే సో యాక్చువల్లీ 16 వస్తుంది. 16 ఎంతమంది లేబర్స్ని యూజ్ చేసాము? ఇంతకుముందు 2 ఉంటే 1 ఉన్నారు, అంటే అడిషనల్ 3 ఉన్నారు. సో అడిషనల్గా ఎంత 1 లేబర్. సో 16 మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ 16 అని మనం చెప్పవచ్చు. అండ్ ఫోర్త్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ 12. సో 12 ఎందుకు ఉంది ఇక్కడ? 48 - 36. 48 - 36 చేస్తే మనకి ఎంత వస్తుంది? 48 - 36 చేస్తే ఈజ్ ఈక్వల్ 12. 12/1 12. సో మనకు ఫోర్త్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది 12. సో ఈ విధంగా చేసుకుంటే 7 5 0 ఎందుకు వచ్చింది? సెవెంత్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ 0. సో బికాస్ సో సిక్స్త్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఆల్సో 60. And seventh labor total, sixth labor total production also 60. Seventh labor total production also 60. 60 - 60 is equal to ఎంత వచ్చింది ఇక్కడ 0. సో 0/1 ఎంత వస్తుంది 0. సో కాబట్టి సెవెంత్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ 0. అర్థమైందమ్మా. ఎయిత్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ 4 ఈజ్ దేర్ 4. సో హియర్ దెర్ ఈజ్ ఎ 1. సో మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఏం గమనించాలి అంటే ఇక్కడ సో అప్ టు ది ఫోర్త్ లేబర్ total production is increases and average production also going to the maximum. And marginal production also is the positive results is there 0 8 to 12 12 16 12. And after the fourth labor, fifth, sixth, seventh labor, total production is going to the maximum, but average production going to the downfall 11 10 8.5. అంటే ఫోర్త్ లేబర్ వరకు నీకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఫిఫ్త్ సిక్స్త్ లేబర్స్ యూజ్ చేస్తే దేర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ రిటర్న్స్ ఈజ్ దేర్. అండ్ బట్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ డిక్రీజెస్ 7 5
జీరో. మార్జినల్ ప్రొడక్షన్ బికమ్స్ ది జీరో. జీరో అంటే ఏంటిది? నీకు నష్టాలు రావు, లాభాలు రావు. యువర్ అడిషనల్ బెనిఫిట్ అనేది జీరో అవుతుంది. ఎయిత్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది? 56. సెవెంత్ లేబర్ 60 ఉంది. అంటే ఇక్కడ ఏమైంది? టోటల్ ప్రొడక్షన్ ఆల్సో డిక్రీజెస్, యావరేజ్ ప్రొడక్షన్ ఆల్సో డిక్రీజెస్. మార్జినల్ ప్రొడక్షన్ గోయింగ్ టు ది -4 వాల్యూస్. మైనస్ అంటే మనమే లాస్ట్ లోకి వెళ్ళే అవకాశము ఉంటుంది. దిస్ ఈజ్ ది టేబుల్ ఎక్స్ప్లెనేషన్. బెటర్ టు యూజ్ దట్ అప్ టు ది ఫోర్త్ లేబర్ వరకు వస్తే ఇంక్రీజింగ్ రిటర్న్స్ అనేది మనకు వస్తాయి. ఇంక్రీజింగ్ రిటర్న్స్. సో ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ లేబర్ ఇట్ గివ్స్ ది కాన్స్టాంట్ రిటర్న్స్ అండ్ ఎయిత్ లేబర్ నెగటివ్ రిటర్న్స్ అనేటువంటివి మనకు వస్తాయి. డిక్రీజింగ్ ఆర్ నెగటివ్ రిటర్న్స్ వస్తాయి. దిస్ ఈస్ ది టేబుల్. అంటే ఒక లెవెల్ వరకు మనం లేబర్స్ యూజ్ చేస్తే మనకు ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అనేది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ థియరీ చెప్తుంది. సో హియర్ యావరేజ్ ప్రొడక్షన్ ఈక్వేషన్ ఈస్ దేర్. యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ ది అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై పర్ లేబర్. యావరేజ్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్రొడక్షన్ బై నంబర్ ఆఫ్ లేబర్స్ తో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ టోటల్ ప్రొడక్షన్ ఈజ్ ది అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై క్యాపిటల్ అండ్ లేబర్ at different levels of inputs is called the total production. Marginal production అంటే ఏంటిది? Marginal production is the additional output by an extra labor. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, మార్జినల్ ప్రొడక్షన్. ఇది ఇక్కడ నేను ఈక్వేషన్ రాశాను. సో ఈ మార్జినల్ ప్రొడక్షన్ ఈక్వేషన్ ని బాగా గుర్తు పెట్టుకోవాలి. మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ బై చేంజ్ ఇన్ క్యూ అని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది కూడా ఒకటి ఉంటుంది. మార్జినల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ లేబర్స్ బై టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ నంబర్ n-1. ఇదైనా దీంతో అయినా మనం చేయవచ్చు. ఓకే, దెన్ హౌ టు డ్రా ది గ్రాఫ్. సో గ్రాఫ్తో మనం ఏ విధంగా మనం గ్రాఫ్ని డ్రా చేసి చూపించాలి. సింపుల్గా నేను గ్రాఫ్ డ్రా చేసి చూస్తాను, ఒకసారి చూడండి. This is the x-axis. This is the y-axis. 0. x-axis పైన మనం ఏం తీసుకోవాలంటే లేబర్స్ ని తీసుకోవాలి. x-axis పైన లేబర్స్ ని చూపించాలి. y-axis పైన మనము టోటల్ ప్రొడక్షన్, average production and marginal production, ఈ మూడింటిని చూపించాలి. we have to show that total production, average production, marginal production. సో లేబర్స్, how many labors we have to take that? ఎంతమంది లేబర్స్ తీసుకున్నాము? 1 2 3 4 5 6 7 లేబర్స్ ని మనం తీసుకున్నాం. 7 లేబర్స్ ని మనం తీసుకున్నాం. అండ్ 8th లేబర్ కూడా ఉన్నాడు అనుకుందాం. 8th లేబర్. ఎయిత్ లేబర్ 1 2 3 4 5 6 7 8. ఎగ్జామ్లో కూడా నీట్గా ఇట్లా స్కేల్ తీసుకోవాలి. అండ్ మనం ఇక్కడ స్కేల్ తీసుకోవచ్చు. వై యాక్సిస్ పైన హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? 60 ఉంది. కాబట్టి 10 20 30 40 50 60 70 వరకు ఇట్లా తీసుకోండి. ఇక్కడ కావాల్సింది 10 20 30 40 50 60 70. So scale equal, so we have to take that equal scale. Minus values also is there, -10 తీసుకోవాలి ఫస్ట్. సో అకార్డింగ్ టు దిస్ టేబుల్ చూడండి. ఫస్ట్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉంది? ఫస్ట్ టోటల్ ప్రొడక్షన్ అనాలి. ఫస్ట్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ ఈజ్ 8 ఈజ్ దేర్. 8. ఫస్ట్ లేబర్ టోటల్ ప్రొడక్షన్ ఈజ్ 8. ఓకే,
first labor total production is 8 means here startingly there is a zero is there అంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి జీరో ఫస్ట్ లేబర్ 8 and second labor 20 సెకండ్ లేబర్ 20 సో ఈ విధంగా మనం చూసుకుంటే సెకండ్ లేబర్ 20 థర్డ్ లేబర్ 36 ఫోర్త్ లేబర్ 48 ఫిఫ్త్ లేబర్ 55 sixth labor 60 seventh labor also 60 is there and eighth labor 56 సో అంటే ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో కానుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఈక్వల్ చూపించాలి సో దిస్ ఈస్ ది టోటల్ ప్రొడక్షన్ curve నెక్స్ట్ యావరేజ్ ప్రొడక్షన్ కర్వ్ డ్రా చేయండి సేమ్ థింగ్ హియర్ ఫస్ట్ జీరో average production also 0 so first labor average production 8 same point second labor average production 10 కొంచెం ముందుకు తీసుకోండి థర్డ్ లేబర్ యావరేజ్ ప్రొడక్షన్ is 12 కొంచెం పైన వస్తుంది ఫోర్త్ లేబర్ 12 ఫిఫ్త్ లేబర్ 11 సిక్స్త్ లేబర్ 10 seventh labor 8.5 means 9 eighth labor 7 సో ఇట్లా పాయింట్స్ మనం చెక్ చేసుకుంటూ ఇక్కడ నుంచి జీరో నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి సో దిస్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ యావరేజ్ ప్రొడక్షన్ కర్వ్ అంటారు యావరేజ్ ప్రొడక్షన్ కర్వ్ దెన్ డ్రా ది మార్జినల్ ప్రొడక్షన్ ని మనం ఇక్కడ డ్రా చేయాలి సో ఫస్ట్ మార్జినల్ ప్రొడక్షన్ ఆల్సో జీరో ఇస్ దేర్ మార్జినల్ ప్రొడక్షన్ హౌ మచ్ ఇస్ దేర్ జీరో ఉంది అండ్ ఫస్ట్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ హౌ మచ్ ఇస్ దేర్ జీరో ఫస్ట్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ 8 అంటే సేమ్ పాయింట్ హియర్ సెకండ్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ 12 అంటే ఇక్కడనే వస్తుంది థర్డ్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ 12 అంటే ఇక్కడ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ 16 కొంచెం పైకి వస్తుంది అండ్ ఫోర్త్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ 12 సో ఇక్కడ ఈక్వల్ రావాలి సో ఈ విధంగా ఫోర్త్ లేబర్ దగ్గర రెండు ఈక్వల్ కావాలి ఓకే ఫిఫ్త్ లేబర్ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ ఫోర్త్ లేబర్ 12 సెవెంత్ ఫిఫ్త్ లేబర్ ఎంత వచ్చింది 7 సిక్స్త్ లేబర్ ఎంత వచ్చింది 5 సెవెంత్ లేబర్ 0 ఎయిత్ లేబర్ ఎంత వచ్చింది -4 అంటే ఇట్లా ఈక్వల్గా తీసుకోవాలి సో ఈ విధంగా మనం డ్రా చేయాలి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మార్జినల్ ప్రొడక్షన్ కర్వ్ అని మనం చెప్పవచ్చు ఓకే ఆర్ యు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ది టోటల్ ప్రొడక్షన్ అండ్ మార్జినల్ total production curve, total production, average production, marginal production. So here up to the fourth labor and చెప్పాను కదా up to the fourth labor there is a increasing returns is there, up to the seventh labor there is a constant returns is there, but afterwards there is a decreasing returns is there. Okay, so these are the graph. This is the first stage, this is the second stage, this is the third stage. So total production up to the second stage increases, then it was going to the downfall, but average production curve startingly increases, then it was going to the downfall, and marginal production also startingly increases, then it was going to the negative, means downwards, downfalls. So here this is the
table explanation. So what is the assumptions means conditions. సో ఈజీగా మనం ఈ గ్రాఫ్ని నీట్గా పెన్సిల్తో డ్రా చేయడానికి ప్రయత్నం చేయాలి. సో టేబుల్ అయిపోయింది, గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మనకు ఒక 4th లేబర్ వరకు టోటల్ ప్రొడక్షన్ ఆల్సో ఇంక్రీజెస్, యావరేజ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్, మార్జిన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ 4th లేబర్ వరకు. సో ఆఫ్టర్ వర్స్ దెర్ ఈజ్ ఏ constant and decreasing or negative results is there. So what is the assumptions ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటే, సో హియర్ లిజన్ హియర్ మా assumptions అంటే ఏంటిది? కండిషన్స్. It is possible to change the combination of inputs. Combination of inputs ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండాలి. ఏం తీసుకున్నాం మనం ఇక్కడ? లేబర్ అండ్ క్యాపిటల్. This is the one combination of inputs. So both are the possible to చేంజ్ ఇన్ ది డ్యూరింగ్ ది షార్ట్ పీరియడ్. లేబర్ని మార్చుకోవచ్చు, క్యాపిటల్ని కూడా చేంజ్ చేయవచ్చు. దిస్ ఈజ్ ది ఫస్ట్ కండిషన్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్. వన్ ఇన్పుట్స్ ఈజ్ వేరియబుల్. ఒక ఇన్పుట్ని మాత్రమే మనం మార్చుకోవాలి, వేరియబుల్. అదర్ ఇన్పుట్స్ ఆర్ కాన్స్టెంట్. మిగతా అన్నింటిని కూడా స్థిరంగా ఉంచాలి, ఫిక్స్డ్గా ఉంచాలి. దెన్ వేరియబుల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్ ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం? లేబర్ తీసుకున్నాం. లేబర్ ఆర్ homogeneous means similar. సో ఒక లేబర్ ఎక్కువ పని చేయడం, ఒక లేబర్ తక్కువ పని చేయడం. Do not take that like that labors. So same labors we have to take that. And there is no change in technology during this law of variable proportion theory. Do not change the any technology because during the short period this law applies to the short period only. ఇది స్వల్ప కాలానికి సంబంధించినటువంటిది. Okay, these are the very important topic for you. So everyone please carefully prepare that notes. It is a very important for the 10 marks purpose. Okay, so please subscribe my channel and like and share my channel. Okay, thank you.